బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా గవరవరంలో కలకలం రేగింది. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. కోర్టు ఆదేశాలతో గవరవరం పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి. 4 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందనే ఆవేదనతో బాబురావు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు. లేదంటే టవర్ పై నుంచి దూకుతానని బెదిరించాడు. ఏలూరు జిల్లా గవరవరంలో కలకలం రేగింది. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. కోర్టు ఆదేశాలతో గవరవరం పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి. 4 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందనే ఆవేదనతో బాబురావు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు. లేదంటే టవర్ పై నుంచి దూకుతారని బెదిరించాడు. మండలం పంచాయతీ ఎలక్షన్ జనవరిలో మొత్తం స్టేట్ అంతా ఉందండి. గౌరవరంలో మాత్రం జరగదు. ఎప్పుడు 2013లో జరిగింది. నేను టవర్ ఎక్కానండి. ఈ కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటారా, నన్ను ఇక్కడ నుంచి దూకేయమంటారా అని కోరుకుంటూ నేను ఒక జన సైనికుడిగా అడుగుతున్నానండి. గౌరవరం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరగాలి, జనసేన జెండా ఎగరాలి అని నా కోరిక. నేను ఒక జన సైనికుడిగా, ఒక జనసేన గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడిగా నా మన్నమండి. రాష్ట్రం అంతా ఎలక్షన్ జరుగుతుంది, కొయిలగూడు మండలం అంతా ఎలక్షన్ జరుగుతుంది. మా గౌరవరం గ్రామం మాత్రం ఎలక్షన్ జరగదండి. గౌరవరం కొయిలగూడు మండలం పంచాయతీ ఎలక్షన్. ఏలూరు జిల్లా గవరవరంలో అయితే ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఆ యువకుడు ఏమని డిమాండ్ చేస్తున్నాడు? రైట్ షాల్ని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని గౌరవరం గ్రామంలో మిరియాల బాబురావు అనే జన సైనికుడు గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. 2013 సంవత్సరం 2 సంవత్సరాల అంటే 2 వర్గాల మధ్య గొడవలు ఏర్పడడంతో కోర్టు ఆదేశాలతో గౌరవరం సర్పంచ్ పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. అప్పటి నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీ అభివృద్ధితో పాటు నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా సెల్ టవర్ ఎక్కి నిరసన అయితే తెలిపాడు. ఇది ఏదైతే సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో తన జన సైనికుడని, ఈసారి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని, గ్రామంలో జనసేన జెండా ఎగరవేయాలంటూ కూడా ఒక వీడియోని అయితే విడుదల చేశాడు. ఇదే నేపథ్యంలో కోయిలగూడెం మండలానికి సంబంధించి చొప్పవరం, గౌరవరం గ్రామాలు కలిసి ఒకే సర్పంచ్ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2013 అనంతరం చొప్పవరం గ్రామ ప్రజలు ఎవరైతే గౌరవరం గ్రామ ప్రజలు వేరు కావడంతో ఇరు గ్రామస్తుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఇదే నేపథ్యంలో గౌరవరం గ్రామస్తులు కోర్టుకు వెళ్లి 2 గ్రామాలను కలిపే ఉంచాలని చెప్పి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇరు వర్గాల మధ్య వివాదాల కారణంగా న్యాయస్థానం అయితే స్టే ఇచ్చి ఎన్నికలు అయితే నిలిపివేయాలంటూ అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా కోర్టులో వివాదం ఉండటంతో సర్పంచ్ ఎన్నికలు లేకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని గౌరవరం గ్రామానికి చెందిన మిరియాల బాబురావు మనస్తాపానికి చెంది అయితే గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన అయితే చేపట్టడం అయితే జరిగింది. ఏదైతే గ్రామస్తులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఎవరైతే బాబురావు ఉన్నాడో బెదిరింపులకు అయితే పాల్పడినట్టు తెలుస్తుంది. హరీష్, ప్రజెంట్ ఆ యువకుడు ఇంకా సెల్ టవర్ పైనే ఉన్నాడా? అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? మనకు అందిన తాజా సమాచారం అయితే ఎవరైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో పిటిషన్ వెనక్కి తీసుకుంటామంటూ హామీ ఇవ్వడంతో జన సైనికుడు మిరియాల బాబురావు సెల్ టవర్ దిగాడని మనకైతే తాజా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లాలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఒక ముస్లిం మహిళ వినాయకుని లడ్డూను దక్కించుకోవడంతో స్థానికులు ఆమెను అభినందించారు. నిర్మల్ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూను వేలం వేశారు. ఈ వేలంలో కాలనీకి చెందిన ముస్లిం మహిళ అమ్రీన్ 1,88,888 రూపాయలకు వేలం పాడి లడ్డూను దక్కించుకుంది. ఒక ముస్లిం మహిళ వినాయకుడి లడ్డూను దక్కించుకోవడంతో స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లో రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ కి గణనాథులు తరలివస్తున్నారు. భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగనుంది. గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న అందిస్తారు. శోభయాత్రలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. నిమజ్జనాలకు కొన్ని వందల సంఖ్యలో విగ్రహాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకవైపున చూడొచ్చు భక్తులందరూ కూడా జై బోలో గణేష్ మహారాజ్ అంటూ కూడా నినాదాలు చేస్తూనే ఉన్నారు. వైపున నిమజ్జన ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. మరోవైపున భక్తుల యొక్క జోర్ అనేది ఆ ఒక్క హుషార్ అనేది కూడా ఏమాత్రం తగ్గట్లేదు అని చెప్పాలి. తెల్లారులు కూడా దాదాపు 24 గంటల పాటు ఈ యొక్క శోభయాత్ర కొనసాగినప్పటికీ కూడా శోభయాత్రకు సంబంధించి కూడా వాళ్ళు కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకసారి విగ్రహాలు చూడొచ్చు. భారీ గణనాథుల యొక్క విగ్రహాలు అనేవి స్టిల్ ఇప్పటికీ కూడా శోభయాత్రకు సంబంధించి క్యూ కట్టిన తర్వాత నిమజ్జనాల ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇక నగరం నలుమూలల నుంచి కూడా దాదాపు 331 వరకు కూడా నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేయగా ఇప్పుడు ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వద్ద 3 వైపులా కూడా 40 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి ఇంకా గణనాథుల యొక్క మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈసారి భారీ గణనాథుల సంఖ్య అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి గణనాథులు యొక్క విగ్రహాలన్నీ కూడా పూర్తిగా భారీ గణనాథుల యొక్క విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు గతంతో కంపేర్ చేస్తే మొత్తానికి ఈసారి భారీ గణనాథుల యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువగానే ఉన్నట్లు అర్థం అవుతూ ఉంది. ఇక మరోవైపు యొక్క ఏదైతే నిమజ్జన ప్రాసెస్ కు సంబంధించి కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఇటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఒకసారి 3 వైపుల నుంచి కూడా ఒకసారి గమనించినట్లయితే ఇటు ట్యాంక్ బండ్ వద్ద అలాగే మనకు విజువల్స్ లో కనిపిస్తున్నట్లు కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు సైతం యొక్క ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. మరోవైపు పీపుల్స్ ప్లాజా వైపు కూడా మొత్తం 3 ప్రాంతాలు అనేవి కూడా స్టిల్ ఇప్పటికీ నిమజ్జన ప్రాసెస్ అనేది కంప్లీట్ జరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే సెంట్రిక్ గా ఉంటుంది ట్యాంక్ బండ్ అనేది. సో ఈ క్రమంలోనే ఎటువంటి ఆటంకాలు అనేవి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో, ఎందుకంటే హుస్సేన్ సాగర్ యొక్క విస్తీర్ణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుకూలమైనటువంటి స్పాట్ గా హుస్సేన్ సాగర్ ను భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నగరంలోనే అత్యధికంగా విగ్రహాల యొక్క నిమజ్జనం అనేది ఇటు గణేష్ యొక్క విగ్రహాల నిమజ్జనం ట్యాంక్ బండ్ వద్ద జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 1,65,000 వరకు విగ్రహాల నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయగా మరికొన్ని వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ నిమజ్జన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అధికారులు ఎంత సంఖ్యలో నిమజ్జనాలు జరిగాయి, ఎన్ని విగ్రహాలు నిమజ్జనాలు జరిగాయి అనేది కూడా ఒక స్పష్టతనిచ్చినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వీటన్నిటికీ సంబంధించి అధికారులు ఇప్పటికే ఒకవైపున దాదాపు 30,000 మంది పోలీసులు బందోబస్తుకు సంబంధించి కూడా నిన్న విధులు నిర్వహించడం జరిగింది. అలాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మరి అన్ని శాఖలు అనేవి కూడా కోఆర్డినేషన్ కమిటీల ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఆటంకం అనేది కలగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో ఈసారి ఎటువంటి ఆటంకాలు అనేవి చోటు చేసుకోకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క నిమజ్జన ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు కూడా నిమజ్జనాల యొక్క ప్రాసెస్ అనేది పూర్తయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే మొత్తానికి ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతూ ఉంది. ఇవాళ సాయంత్రం 3 గంటలు లేదా 4 గంటల వరకు కూడా యొక్క పూర్తిగా నిమజ్జనాలు అనేవి జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, ట్యాంక్ బండ్ నుంచి. బంగారు నగలు, జ్యువెలరీ వ్యాపారంలో కస్టమర్లతో నమ్మకం పెంచుకోవడమే ముఖ్యం. ఎటువంటి ప్రకటనలు లేకుండా కస్టమర్లనే మౌత్ టాక్ తో బిజినెస్ లో రాణిస్తున్నారు తమరి జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తమరి శ్రీకాంత్. పెద్దల పునాదులు వేసిన బంగారు వ్యాపారానికి నమ్మకమే పెట్టుబడిగా శ్రీ ఎస్కే జ్యువెలర్స్ పేరుతో ప్రారంభమై బెజవాడలో నెంబర్ 1 గోల్డ్ షాప్ గా నిలుస్తుంది. నాణ్యత, నమ్మకం అనే పునాదులతో వ్యాపారం సాగిస్తున్న తమరి శ్రీకాంత్ తో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేను విజయవాడలో ఉండేటటువంటి తమరి జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ బ్రాండ్ అయినటువంటి శ్రీ ఎస్కే జ్యువెలర్స్
ఉన్నానమాట. సో వీళ్ళ కోసం చెప్పాలి అంటే చాలా గోల్డ్ షాప్లు మనం చూసుంటాం, కానీ వీళ్ళ సక్సెస్ జర్నీ కనుక ఒక కష్టం ఉందని చెప్పుకోవచ్చు. చాలా కింద స్థాయి నుంచి తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా కష్టపడి ఈ జ్యువెలరీ షాప్ని చాలా చక్కగా బిల్డ్ చేశారు. అయితే ఇప్పుడు ఉండేటటువంటి ఆధునిక పోటీ ప్రపంచానికి పోటీ పడుతూ ఎక్కడా లేని సరికొత్త కలెక్షన్స్ని వీళ్ళే తయారు చేసి కస్టమర్స్కి అందించడం వీళ్ళ యొక్క ప్రత్యేకత. వీళ్ళ సక్సెస్ జర్నీ తెలియాలి అంటే వీళ్ళ కోసం చాలా మనం తెలుసుకోవాలి. సో వీళ్ళ కష్టపడిన దగ్గర నుంచి ఇప్పుడు సక్సెస్ జర్నీ మొత్తం వివరించడం కోసం ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించినటువంటి అధినేత శ్రీకాంత్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఉండేటటువంటి సరికొత్త ఆధునిక ప్రపంచంలో జ్యువెలరీస్ అనేటటువంటిది చాలా వరకు గోల్డ్ అంటేనే మనకి ఒక కాంపిటీషన్ ఉంటుంది. కానీ తమరీ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసరికి ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మీ దగ్గరికి వచ్చేటటువంటి కస్టమర్స్ని మేము షాప్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత యూనిక్ కలెక్షన్స్ అందిస్తారు అనేటటువంటి. ఫస్ట్ మీ సక్సెస్ స్టోరీ నుంచి వద్దాం. అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరి దగ్గర నుంచి? నా స్టోరీ వచ్చేసరికి ఈ రోజు కాదండి, దగ్గర నేను 2000 నుంచి ఉన్నాను ఇక్కడ. దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఈ బిజినెస్ అనేది ఇలాగ కంటిన్యూ అవుతూ ఈ స్థాయి వరకు వచ్చింది. మా గ్రాండ్ పేరెంట్స్ తర్వాత మా నాన్నగారు తమిరి అన్నపూర్ణయ్య గారు, తర్వాత తమిరి శ్రీకాంత్, నేను ఈ సంస్థని ఇంతవరకు తీసుకురాగలిగాము. ఇది ఈ స్టేజ్కి రావడానికి చాలా వ్యాపార పరంగా కానీ, చదువు ప్రాక్టికల్గా చూస్తున్న చదువులకి, ప్లస్ ఇక్కడ దీనికోసం ప్రత్యేకంగా మేము మార్కెట్ ఇన్ అండ్ అవుట్ చాలా సాధక బాధకాలని చూస్తూ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఈ రేంజ్ వరకు తీసుకురాగలిగాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా బ్రాండ్లు వచ్చేసాయి. గోల్డ్ షాప్ అనగానే ఒక పెద్ద షాప్స్ ఉంటేనే అక్కడ బాగా దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని చూసుకుంటే సరికొత్త యూనిక్ కలెక్షన్స్ నిజంగానే విజయవాడలో సగం మంది మీ దగ్గర కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అసలు మీరేం చేశారు అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ముందుకు రావాలి అంటే ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో గోల్డ్కి సంబంధించి మీరు ఏమైనా స్పెసిఫిక్గా చదువుకున్నారా? చదువుకున్నానండి. దీని గురించి డైమండ్స్ గురించి చదువుకున్నాను. అలాగే అదేవిధంగా జమాలజీ చేశాను. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్స్ మీద చూశాను. మార్కెట్ అనలిటిక్స్ చూసుకొని వచ్చాను. దీనితో పాటు ప్రొడక్షన్ యూనిట్స్ మీద కూడా ఇన్ అండ్ అవుట్ మొత్తం అంతా చూసుకుంటూ వచ్చాను. ఒక ఆర్టికల్ మాకు కనుక ఇస్తే ఫస్ట్ దాన్ని మేము జాగ్రత్తగా వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఆఫ్టర్ కంప్లీషన్ ప్రోడక్ట్ ఎట్లా వస్తుందో ముందుగానే ఫోటోగ్రఫీ వర్క్స్ కానీ, క్యాడ్ వర్కింగ్స్ కానీ మొత్తం అన్నీ కూడా దీనికి చాలా టైం స్పెండ్ చేస్తాము. ఒక ట్రాకింగ్ ఉంటుంది. ఒక క్లయింట్ ఎంత దూరంలో ఉన్నా కూడా మేము వాళ్ళకి తగ్గట్టుగా మేము ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓపిక్గా దానికి ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత వెయిట్స్ కానీ, గ్రాస్ వెయిట్స్ కానీ, నెట్ వెయిట్స్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కాల్స్ చేస్తున్నాము. ఇదే విధంగా వీడియో షార్ట్స్ కూడా తీసి అవసరమైతే వాళ్ళకి పెడుతున్నాము. అవన్నీ చూసుకొని మాకు ఈ ఆర్డర్స్ కానీ, లేదనంటే వారికి నచ్చిన విధంగా వస్తువుని కస్టమైజ్ చేయడం కానీ అన్ని విధాలా కూడా చేస్తున్నాం. మీరు అన్నట్టు చాలా బ్రాండ్స్ వచ్చినాయి. ఆ బ్రాండ్స్ అన్నిటిని కూడా దాటి ఈరోజు మార్కెట్లో కాంపిటేట్ చేయగలుగుతున్నాము అని అంటే వ్యాపారం అనేది ఎప్పుడు కాంపిటీషన్ కిందే ఉంటుందండి. కానీ ఎంత కాంపిటీషన్కి వెళ్ళిందన్న ముఖ్యం కన్నా కూడా ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే అవసరం. మనిషికి ఎంత అవసరం ఉందో అంతవరకే చూసుకొని వెళ్ళాలి తప్ప బంగారు సంస్థ ఒక వస్తువుని బయట కొన్నాము, తీసుకొచ్చాము, అమ్మాము అన్నట్టు చేయలేదు మేము ఎప్పుడు కూడా. దాన్ని జాగ్రత్తగా మేము ఎవరు అవసరాన్ని దక్కట్టు అది చూసుకొని స్టాండర్డ్స్ ప్రకారం హాల్ మార్కులు, పైపెచ్చు, మళ్ళీ దాంట్లో గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్లు మొత్తం రాళ్ల బరువులు కూడా మైనస్ చేసి ఇన్వాయిస్ మీద లీగలైజ్డ్గా చేసి మొత్తం అన్నీ కూడా అప్పచెప్తున్నాము. సార్, బయట మనం చూస్తే చాలా గోల్డ్ షాప్లు వచ్చేసాయి. సో ఇందులో కస్టమర్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే గోల్డ్ జెన్యూనిటీ. అసలు ఒక గోల్డ్ జెన్యూనిటీని కస్టమర్ ఎలా తెలుసుకోవాలి? అండ్ తమరి జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసరికి మీరు ఆ క్వాలిటీని ఎలా కస్టమర్స్కి అందిస్తారు? గోల్డ్ జెన్యూనిటీ అనేది మీకు అర్థమయ్యేలా చెప్పాలనంటే గతంలో 2000 ముందు వరకు కూడా ఏ బంగారు వ్యాపారస్తుడైనా కూడా బంగారాన్ని తయారు చేసే విధానం గట్టిగా చూసినట్టయితే హాల్ మార్క్ అనేది లేదండి. కేడియం అనేది రన్ అయింది. అంతకుముందు నాన్ కేడియం వస్తువులు చేసి ఇచ్చేవారు. నాన్ కేడియం అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి బంగారం మనం చూసేది 24 క్యారెట్లు అండి. కానీ ఆనాడు వస్తువుల తయారీ విధానం 75% గోల్డ్ పెట్టి 25% కాపర్ పెట్టి బంగారాన్ని దాన్ని
తీగల కింద బాల్స్ కింద తయారు చేసి మైనం మీద వారికి నచ్చిన విధంగా పేర్చేవారు. పేర్చి అతికే టైంలో బంగారం, వెండి, రాగి మొత్తం మూడింటిని కలిపి విశ్రమం కింద చేసి దాన్ని అతుకులకి వాడేవారు. అది టంకం పనులు అనేవారు. తీస్తున్నప్పుడు తూకాలు తేడా వచ్చాయి, ప్యూరిటీలు తేడా వచ్చాయి. దీన్ని గమనించి బంగారాన్ని అతికే విధానాన్ని తీసుకొచ్చారు. అది కేడియం. ఆ కేడియం అనేది 2000 సంవత్సరం నుంచి 2003 వరకు నడిచింది. కానీ కేడియంని బంగారం నాణ్యత కింద మాట్లాడారు చాలామంది. మనం కొనుగోలుదారుడు మెయిన్ చూడాల్సింది ఏంటంటే బంగారం నాణ్యత అంటే నేను 22 క్యారెట్లు కొంటున్నానా, 75% ఉన్న బంగారం కొంటున్నానని చూడాలి. కానీ పని విధానాన్ని ప్యూరిటీ కింద మాట్లాడకూడదు. మెయిన్ ప్యూరిటీ కింద మాట్లాడకూడదు. దాన్ని కంట్రోల్ చేయడానికి వచ్చింది హాల్మార్క్ చట్టం అనేది వచ్చింది. దశల వారీగా ఇంత పెద్ద వ్యవస్థ మార్కెట్ అంతా కూడా చూసుకొని హాల్మార్క్ చట్టం అనేది ఈరోజు హెచ్యుఐడి కింద కన్వర్ట్ చేసుకొని వచ్చారు. హెచ్యుఐడి అనేది ఏంటంటే ఈరోజు నేను ఏం వస్తువు కొంటున్నానో తెలుసుకోవాలని అంటే మీరు ప్యూరిటీ మిషన్ల వరకు వెళ్ళక్కర్లేదండి. సంస్థ మీకు వస్తువు తయారు చేసి ఇస్తున్నప్పుడు 6 డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఆర్టికల్ మీద రిటర్న్ చేసి ఉంటుంది. ఈ నెంబర్ ఏదైతే ఉందో మేము ఇన్వాయిస్ల మీద కూడా రిటర్న్ చేసి ఇస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకసారి మా దగ్గర వస్తువు కొన్నది మీరు BIS కేర్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో వెరిఫై హెచ్యుఐడి అనే దగ్గర ఈ 6 డిజిట్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్టయితే ఏ ప్యూరిటీలో చేయించారు, మా లైసెన్స్ నెంబర్తో పాటు ఏ రోజు ఎక్కడ చేయించారు, ఏ ప్రకారం అయితే దాన్ని టెస్ట్ చేసి వస్తువుని తయారు చేశారు అన్నది మొత్తం రిపోర్టు మీకు ఓపెన్ అవుతుంది. మీకు మేము ఇచ్చిన ఇన్వాయిస్లు పోయినా కూడా వస్తువు మీద ఆ హెచ్యుఐడి నెంబర్ అనేది లేజర్ ఇన్స్క్రిప్షన్తో రిటర్న్ చేసి ఉండిపోతుంది. సో మీకు ఇన్వాయిస్ పోయింది, 10 సంవత్సరాలు అయింది, వస్తువు కొనుక్కున్నారు, బయటికి వెళ్ళి మారుద్దాం అనుకుంటున్నారు, డిస్పోజ్ చేసినప్పుడు హెచ్యుఐడి నెంబర్ కొట్టిన వెంటనే దాని ప్యూరిటీ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. దానివల్ల మీరు నాణ్యత అనేది గతంలో 2000 ముందు ఉన్న బంగార ప్యూరిటీలకి ఇప్పుడు వెళ్తున్న విధానాలకి కంపల్సరీ కూడా నామ్స్ ప్రకారం చేస్తున్నాము. అది నేను చాలా బెనిఫిట్ అవుద్దని నేను చెప్తున్నాను. శ్రీకాంత్ గారు, ముందుగా ఈ రంగంలో మీ తాతగారు స్టార్ట్ చేశారు, దాని తర్వాత దాన్ని మీ నాన్నగారు వారసత్వంగా తీసుకున్నారు, ఇప్పుడు దాన్ని మీరు వారసత్వంగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఉండేటటువంటి పోటీ ప్రపంచంలో అసలు ఈ కాంపిటీషన్ ఎలా నెగ్గుకొస్తున్నారు? నెగ్గుకొస్తున్నాం అంటే కాంపిటీషన్ ఏంటండి. జ్యువెలరీ సెగ్మెంట్ అనేది ఏ రోజు ఎటు నుంచి ఎటు తిరుగుద్దో దాన్ని ఎవరు ఊహించలేము. బంగారం ధర అనేది చూస్తుండగా ఒక్కసారి ఇసిరారు కదా అని చెప్పి దాన్ని మనం ప్రిపేర్ అయ్యేలోపు పెరుగుతుందని చెప్పి కొనేసిన తర్వాత వెంటనే రేటు కూడా పడిపోతుంది. అంటే లాసెస్ ఎక్కువ జరుగుతాయి. అది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవసరం ఎంతో అంతవరకు చూసుకొని కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ని మెయిన్ పెట్టుబడి పెట్టి తర్వాత కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ముందుగా స్పాట్ సెటిల్మెంట్స్, స్పాట్ పేమెంట్స్, స్పాట్ పర్చేజెస్ వీటికి అలవాటు పడాలి. ఎక్కువ డ్యూ కూడా పెట్టకూడదు. ఎక్కడ పెట్టకుండా కనుక చేసినట్టయితే సింపుల్ క్యాలిక్యులేషన్ కింద ఉంటుందండి. అది ప్రాక్టీస్ మీదే వస్తుంది. ఇది ఎక్కడ పుస్తకాల్లో కానీ ఎక్కడ ఉండదండి ఇది. సో బయట ఉండేటటువంటి గోల్డ్ షాప్లో ఎక్కువ చూసుకున్నట్లయితే కాపీ క్యాటలాగ్స్ కనిపిస్తాయి మనకి. మనం ఎంత పెద్ద గోల్డ్ షాప్కి వెళ్ళినా సరే ఉన్న ఆభరణాలే ఉంటూ ఉంటాయి. కానీ మీ దగ్గర యూనిక్ కలెక్షన్ ఉంది. సో మీ కలెక్షన్ కోసం అసలు మీ కస్టమర్స్ కానివ్వండి లేదా ఇక్కడ కొనాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటేనండి, సంస్థ నడపాలని అంటే ఈరోజు బంగారు సంస్థలు రోడ్డుకు ఒక సంస్థ వచ్చేస్తుంది. కానీ స్టాండర్డ్ జ్యువెలర్స్ ఉండే విధానం ఎలా ఉంటుందంటే ఒక సంస్థ దగ్గర నుంచి నేను ఇక్కడ నల్లపూసల గొలుసులు అమ్ముతాను, నేను సూత్రం గొలుసు అమ్ముతాను, లేదంటే నేను లాకెట్లు అమ్ముతాను. ఎస్, నాది బంగారు సంస్థే, నేను రెగ్యులర్గా అన్ని వస్తువులు అమ్ముతాను. అలా అమ్ముతున్నాం కదని వేరే సంస్థ దగ్గర నుంచి నేను కొనుక్కొని అమ్మడం అనేది చేతి మార్పిడి వ్యాపారం. అది తేలిగ్గా చేసేయొచ్చేది. అలా మేము ఎప్పుడు చేయలేదు. నేను నా చిన్నతనం నుంచి నేను చూసింది కానీ మా నాన్నగారు వాళ్ళ టైం నుంచి చూసింది కానీ అలా ఎప్పుడు కూడా చేయలేదు మేము. ఆయన టైంలో కూర్చొని అవసరానికి తగ్గట్టు ఒక పేపర్ మీద డిజైన్ గీసి వస్తువులు చేయించడానికి అలవాటు పడ్డాడు. ఆ విధంగా సంస్థ అలా డిజైన్లు గీసి
వర్కర్ అనేవాడికి కూడా లైఫ్ ఇచ్చాడు ఆయన. సార్ ఫైనల్గా ఒక్కటి అడుగుతాను, షార్ట్లో చెప్పండి, కస్టమర్స్ బయట కాకుండా తమిళ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఎందుకు కొనుక్కోవాలంటే ఏం చెప్తారు? ఒకటేనండి, మీకు నచ్చిన విధంగా మేము చేసి పెడతాము. ఎప్పుడైనా కూడా మీరు మా దగ్గరే కాదు బయట ఎక్కడ కొన్నా కూడా వస్తువు అనేది కొంటున్నప్పుడు రాళ్ళ బరువులు తీయించి ఎంత పడుతుందని చూసి నాణ్యత ప్రకారం ఇన్వాయిస్లతో పాటు కొనుక్కోవడానికి అలవాటు పడండి. బిల్లు లేని వ్యాపారం చేయడం అనేది ఎప్పటికైనా ఎవరికీ మంచిది కాదు. సో చూస్తున్నారు కదా, ఎవరైనా సరే విజయవాడలో ఉండేటటువంటి తమిళ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి అంటే వీళ్ళ కనెక్షన్స్ యూనిక్గా ఉంటాయి, అంతేకాదు అంతే నాణ్యతతో కూడా వీళ్ళు తయారు చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు గోల్డ్ ఆభరణాల్లో రకరకాల ఐటమ్స్ మనం ఆన్లైన్లో కూడా చూస్తాము, లేదా మనకి నచ్చినటువంటి విధంగా కూడా మనం ఇమేజ్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటివన్నీ కూడా వీళ్ళు ముందే గెస్ట్ చేసి వీళ్ళకి డిజైన్ చెప్తే వాటిని మన ముందే డిజైన్ చేసి డ్రా చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చి మనకి కళ్ళకు కట్టినట్టు ఐటమ్ని చూపించిన తర్వాత ఆ ఐటమ్ని వీళ్ళు తయారు చేసి ఇస్తారు. కాబట్టి చాలా వరకు కస్టమర్స్ అందరూ కూడా ఈ తమిళ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉండేటటువంటి వీళ్ళ బ్రాండ్ అయినటువంటి శ్రీ ఎస్ఆర్ జ్యువెలర్స్లో ఎక్కువ షాపింగ్ చేయడానికి, అంతే శ్రీ ఎస్కే జ్యువెల్స్లో ఎక్కువ షాప్ చేయడానికి ఇష్టపడతామని చెప్తున్నారు. మరి ఎవరికైనా సరే యూనిక్ కలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా విజయవాడలో ఉండేటటువంటి తమిళ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే వచ్చి విజిట్ చేయాల్సిందని చెప్పుకోవచ్చు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.